నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కోకోపేట నియో పోలీస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, నలుగురు తీవ్ర గాయాలయ్యే ప్రస్తుతం వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నేను ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఆ స్పాట్ దగ్గర ఉన్నాను. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. కారు మొత్తం కూడా నుజ్జైన పరిస్థితి. ఈ వెహికల్ అనేది గండిపేట నుంచి టువర్డ్స్ హైదరాబాద్కి వెళ్తుండగా ఈ ప్రమాదం అనేది జరిగింది. ముఖ్యంగా అతివేగమే దీనికి ప్రధాన కారణం అన్నట్లు కూడా పోలీసులు ఒకవైపు నిర్ధారించారు. మొత్తం వాళ్ళు ఒక్కసారిగా మితిమీరిన వేగంతో వాళ్ళు రావడంతో ఒక్కసారిగా ఏదైతే ఫుట్పాత్ ఉంటుందో ఫుట్పాత్ ఎక్కించిన అనంతరం పక్కన ఉన్నటువంటి కరెంట్ పోల్కి ఢీకొన్నది. దీంతో ఎక్కడికక్కడ కారు మొత్తం ఎక్కడికక్కడ అన్ని పార్ట్స్ కూడా నుజ్జు అయ్యాయి. మొత్తం స్పాట్లోనే చనిపోయినట్లు కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళని పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు చెప్పారు. మొత్తం మీద ఒక విషాదం అని, ఎందుకంటే గతంలోనే ఇక్కడ మొత్తం హైవే కావడంతో పెద్ద ఎత్తున అందరూ ఓవర్ స్పీడ్తో వస్తుంటారు. ఓవర్ స్పీడ్ రాగానే వాళ్ళకు వెహికల్ అనేది కంట్రోల్ కాకపోవడంతో ఈ యాక్సిడెంట్లు అనేవి తరచుగా అవుతున్నాయి. ముఖ్యంగా ఇటు కోకోపేట్ సైడే ఈ యాక్సిడెంట్లు అనేవి అవుతున్నాయి. గత 10 రోజుల క్రితం కూడా ఇలాంటి యాక్సిడెంట్ అయింది. అయినప్పటికీ ఒకవైపు ఎక్కడికక్కడికి పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ ఒకవైపు ఏదైతే స్పీడ్కు సంబంధించి ఎక్కడికక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఎవరు మాత్రం దాన్ని కంట్రోల్ చేయలేకుండా అలానే వెళ్తున్నారు. దాని మూలంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. మనం వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ కాల్లో ప్రయాణిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన చెప్పులు కావచ్చు, బ్లడ్ మార్క్స్ కావచ్చు, మొత్తం గ్లాస్ మొత్తం ఎక్కడికక్కడ మొత్తం పగిలిపోయిన పరిస్థితి. ఒక్కసారి మనం ఆ కార్ను చూస్తేనే ఆ యాక్సిడెంట్ తీవ్రత అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మొత్తం ఎక్కడికక్కడ ముందు కావచ్చు, వెనక కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు డీజిల్ ఏదైతే ఈ ట్యాంకర్ ఉంటుంది, ఈ ట్యాంకర్కి సైతం మొత్తం ఓపెన్ అయిన పరిస్థితి. ఒకవైపు ఇది మొత్తం ఏదైతే మారుతి సుజుకి సంబంధించినటువంటి షిఫ్ట్, ఈ కారు మొత్తం ఇది ఈరోజు వీళ్ళు కాలేజీకి బంకున్నట్లు కూడా ఒకవైపు కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ చెప్పారు. వాళ్ళు కాలేజ్ బంకు కొట్టి వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం సరదాగా వెళ్తున్న సమయంలోనే ఈ విధంగా ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరు చనిపోయినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. మిగిలిన నలుగురు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. వారు ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద ఇక్కడికి ఏదైతే స్పాట్లోకి ఇప్పటికే కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం వచ్చారు. ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేశారు. సో వెంటనే అటు విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు ఒక భరోసా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎక్కువగా మితిమీరిన వేగమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్పారు.